హలో గైస్, వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. సో ఈ రోజు మనతో పాటు జబర్దస్త్ వర్ష ఉన్నారు. ఎంత బాగుంటుందండి చూడడానికి, మిల్కీ బ్యూటీ అనాలి. సో వర్షతో చిన్న చిట్ చాట్ చేద్దాం. హాయ్ వర్ష. ఫస్ట్ మీరు ఏం అడుగుతున్నారు నాకు చెప్పండి. భయపెట్టేదైతే నేనేం అడగను. భయపెట్టేది ఏం కదా, ఓకే చెప్పండి. సో ఎందుకంత భయపడుతున్నారు? భయం ఏమీ లేదు, బిగ్ బాస్ గురించి అడుగుతున్నాను. నేనైతే నా ఫేవరెట్ మణికంఠ బయటకు వచ్చేసాడు. సో దానికోసమే అడుగుతున్నారని ఈ మధ్య ఎక్కువ మాట్లాడడం మానేశాను. బయట బిగ్ బాస్ అంటున్నాను. మరి రోహిణి ఉంది కదా మీ ఫ్రెండ్. అవును, రోహిణి సూపర్, అసలు చాలా బాగా ఆడుతున్నారు. తప్పకుండా నా సపోర్ట్ రోహిణి కూడా ఉంటుంది, ఎందుకంటే మేమంతా కలిసి వర్క్ చేసాము. అంటే మేమంతా కలిసి వర్క్ చేసామే కాకుండా మీరు లాస్ట్ టైం కూడా తను ఆడిన గేమ్ చూస్తారు కదా, అమ్మాయిలందరూ ఫిదా అయిపోయేలా ఆడింది రోహిణి. ఆల్ ది బెస్ట్ రోహిణి, ఇంకా ఇంకా బాగా ఆడాలి. నువ్వు అనుకున్నది సాధించి రావాలి. యా, కమీడియన్స్ ఎవరైతే ఉన్నారో మనం అచీవ్ చేయలేమన్న ఒక పాయింట్ రేస్ చేస్తున్నారు ముగ్గురు, అవినాష్, తేజ, రోహిణి. సో మీరేమంటారు దానికో? అంటే గేమ్ నిజంగానే కమీడియన్స్ విన్ అవ్వలేరు అంటారు? అలా ఏమీ లేదండి, కమెడియన్స్ అట్లా విన్ అవ్వకూడదు అని ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ విన్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళారు. సో అందరూ ఒకటే కదా, అక్కడ అందరూ ఒకటే, విన్ అవ్వరు అట్లా ఏమీ లేదు. కమెడియన్స్ బెస్ట్ అంతే, ఎందుకంటే హీరోస్ చాలామంది ఉండొచ్చు, హీరోయిన్స్ చాలామంది ఉండొచ్చు, కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళందరినీ నవ్వించేది వీళ్ళే కాబట్టి బెస్ట్ కమెడియన్స్ అనొచ్చు. విన్ అవ్వకూడదు అని ఏమీ లేదు. ఎవరు బాగా ఆడితే గేమ్ వాళ్ళే విన్ అవ్వాలి 100%. అది కమెడియన్ అయినా అవ్వచ్చు, హీరో అయినా అవ్వచ్చు, హీరోయిన్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా గేమ్ ఎవరు ఆడితే వాళ్ళు మాత్రమే విన్ అవ్వాలి. బెస్ట్ గేమ్ ఆడియన్స్ని ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అని. ఇన్ ఫ్యూచర్ వర్షకి బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తుందా? ఆల్రెడీ 4 years నుంచి వస్తుందండి. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నా? అంటే కొంచెం తిని నేను కూడా బలం తెచ్చుకొని కొంచెం నేను మైండ్ హార్ట్ అంతా స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత వెళ్దామని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు సరిగ్గా తినట్లేదా కాదు, అంత టఫ్ ఇవ్వలేనేమో, మొత్తం అంటే ఫైట్ ఉంటుంది కదా, అంత ఫైట్ చేయలేనేమో, గేమ్స్ ఆడలేనేమో అనిపిస్తుంది. ఫిజికల్ స్ట్రెంత్ ఇంకా పుషప్ చేసుకొని చేయాలి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత గేమ్స్ పక్కా ఆడాలి. సో గేమ్స్ ఆడాలి కాబట్టి కొంచెం స్ట్రెంత్. ఇప్పుడైతే నేను ఫైనల్గా జబర్దస్త్లో కానీ శ్రీదేవిలో కానీ మేము చేస్తున్న ప్రాజెక్ట్స్తో హ్యాపీగానే ఉన్నాను. చూద్దాం ఫ్యూచర్లో. ఎందుకంటే శ్రీదేవికి కానీ జబర్దస్త్ కానీ వర్షాలు ఏందో చూడలేము. ఎందుకంటే టైం నిజంగా వర్ష కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వర్ష కోసం చూసేవాళ్ళు ఉండొచ్చు, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ప్రేక్షకులకి, అది ఎవరున్నా ఎవరు లేకపోయినా శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఒక బ్రాండ్, ఖచ్చితంగా చూస్తారు. ఎవరున్నా ఎవరు లేకపోయినా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఆ పేరు చాలు, అక్కడ ఫేస్లో అవసరం లేదు, ఆ పేరు చాలు చూడడానికి. గంట సేపు కలిసి నవ్వుకోవడానికి ఒక అవును, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అందరినీ ఎంటర్టైన్ చేసేది. అక్కడ చెప్పాను కదా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ బ్రాండ్ని చూస్తారు, అది అలాంటిది. సీరియల్లో ఫస్ట్ చూసాము వర్షాన్ని, తర్వాత జబర్దస్త్ ప్లాట్ఫామ్, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీలో చాలా కనబడుతూ వచ్చింది. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు ఏమీ లేవు. ఏమొస్తే నాకు ఒక 5-6 వస్తే నాకు ఏది బెస్ట్ నేను అదే చేస్తాను. ఎందుకంటే నేనైతే బేసిక్గా ఏంటంటే ఈటీవీలో మల్లెమాల అవ్వచ్చు, మొత్తం ఈటీవీలో షోస్ అవ్వచ్చు, మా టీవీ, జీ తెలుగు కూడా. సో నాకు ఏది బెస్ట్ అనిపిస్తే, ఈరోజు నాకు ఏది చేయాలనిపిస్తుంది, ఈరోజు నాకు ఈ కాల్ వచ్చింది, ఇది నాకు ఓకేనా కాదా, సో దీనికి వెళ్తే నేను హ్యాపీగా ఉంటానా లేదా. నేను పేరు కోసం అయితే ఎప్పుడు ఎక్కువ చేయాలి అనుకోలేదు, నా హ్యాపీనెస్ కోసం ఎక్కువ చేస్తాను. ఇప్పుడు ఈరోజు నాకు ఇక్కడికి రావడం హ్యాపీ, ఇక్కడికి వచ్చాను. ఇది కాకుండా వేరే సపోజ్ ఇంకేదైనా బెస్ట్ రావచ్చు, కానీ నాకు అక్కడ హ్యాపీనెస్ లేకపోతే వెళ్ళలేను. నాకు హ్యాపీనెస్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జానీ మాస్టర్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తులు మీరు కూడా ఒకళ్ళు. సో బయట చాలా ఇష్యూస్ వచ్చాయి, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీరు దానికి ఏమంటారు? స్ట్రాంగ్గా ఉండమని చెప్తాను, ఎందుకంటే ఏం జరిగిందని నాకు తెలియదు, అసలు ఏమైందో అక్కడ ఏంటో కూడా మనకి తెలియదు. కానీ సో ఫైనల్గా ఆ అమ్మాయి అయినా జానీ మాస్టర్ అయినా ఎవరైనా స్ట్రాంగ్గా ఉండాలి. అక్కడ ఏం జరిగిందో మనకి ఏం తెలియదు కాబట్టి మాట్లాడడానికి లేదు, కానీ ఫైనల్గా ఎవరైనా హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీస్తో, అంతే. ఫైనల్గా వర్షకి ఇష్టమైన యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు? మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అల్లు అర్జున్ గారు అంటే చాలా 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 ఇష్టం నాకు. నాగ చైతన్య గారు అంటే కూడా చాలా ఇష్టం. సమంత
జూనియర్ సమంత. సమంత అంటే చాలా ఇష్టం. తన్ని ఎక్కువ నేను చూస్తూ ఉంటాను. తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే విన్నాము జూనియర్ సమంత అని అందరూ అరుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సమంత యాజ్ ఏ సమంత ఫ్యాన్ గర్ల్? చాలా హ్యాపీ అనిపిస్తది. బేసిక్‌గా ఏంటంటే జూనియర్ అనేది పక్కన పెట్టేస్తే సమంత గారి పేరు వినిపిస్తుందని చాలా హ్యాపీ అనిపిస్తది. తన పేరు ఎప్పటికీ వినిపించాలి అనిపిస్తుంది. సినిమాలో యాక్ట్ చేసే ఏమైనా ఫస్ట్ నేను సినిమాలో చేయాలంటే ఫస్ట్ మీరు మా ఇంటికొచ్చి మా మమ్మీని ఒప్పించండి. ఓకే. మమ్మీని ఒప్పిస్తే మీడియాకి జనాలందరికీ చెప్తున్నాను. ఫస్ట్ మా మదర్‌ని ఒప్పిస్తే నేను మూవీస్ చేయడానికి వస్తా. ఒకవేళ వస్తే ఎలాంటి రోల్స్ చూస్ చేసుకుంటుంది వర్ష? నాకు బేసిక్‌గా టీవీ ఇప్పటివరకు మనం సినిమా కోసం మాట్లాడుకున్నాం. టీవీ అంటే నాకు అనసూయ అంటే చాలా ఇష్టం. బేసిక్‌గా అనసూయ కూడా ఏమి చేసినా తనలో చాలా స్పెషాలిటీ ఉంటుంది. సో, అలా స్పెషల్‌గా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను. అంతే. అనసూయ కంటే నాకు చాలా 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 ఇష్టం. రష్మి అక్క కూడా. సో, వీళ్ళేంటంటే ఏదైనా చేస్తే బెస్ట్‌గా చేస్తారు. బావుంటుంది. ఏది వచ్చినా నా హ్యాపీనెస్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన దాంట్లో బెస్ట్ తీసుకొని అందులో నేను హ్యాపీగా ఉన్నానా లేదా, అది చెల్లి అవ్వని, అక్క అవ్వని, అమ్మమ్మ అవ్వని, కావాలంటే వైట్ హెయిర్ వేసుకొనైనా నా హ్యాపీనెస్ కోసం అది నాకు హ్యాపీ అనిపిస్తే చేస్తా. సో త్వరలోనే వర్షాన్ని చూడబోతున్నాం అయితే. చూడాలంటే మా మమ్మీకి కాల్ చేసి చెప్పు. ఖచ్చితంగా అవకాశం వస్తే సినిమాలో యాక్ట్ చేస్తానంటున్నారు వర్ష. సో వర్షతో మాట్లాడాం కదా, సో చాలా జెన్యూన్ ఆన్సర్స్ అయితే ఇచ్చింది. తనకి ఏమనిపించిందో అదైతే ఆన్సర్స్ చెప్పడం అయితే జరిగింది మనకి వర్ష. సో ఇది వర్షతో ఈరోజు చిట్ చాట్.